ఏముంది? మనిద్దరం ఒక్కటి, మన మనసులో ఒకటి, మన గుండె చప్పుడు ఒకటి. అందుకే ఆ శ్రీశైలం మల్లికార్జునుడు మనిద్దరికీ ఈ ఒక్కటి మిగిల్చాడు, చెరో సగం పంచుకోమని. చిలకమ్మ ఆగు! మన బంధం విడిపోకూడదని, ఒకటిగా కలిసుండమని ప్రసాదం ఒక్కటి మాత్రమే మిగిలింది. మనం కలకాలం కలిసుండాలని దేవుళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆ రోజు నువ్వు నా మీద కోపంతో నేను నీ భార్యని కాదు అని, మనకి పెళ్లి కాలేదు అని చెప్పడం వల్ల ఈ రోజు మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉండవలసొచ్చింది. ఒక తప్పుకి ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో చూడు. ఆనాడు ఉద్యోగం గురించి ఆలోచించావు, జీవితం గురించి ఆలోచించలేదు. అప్పుడే గనక మాయ దగ్గర నిజం చెప్పేసి ఉండుంటే ఇలాంటి అబద్ధపు బ్రతుకు బ్రతకాల్సిన అవసరం వచ్చుండేది కాదు. నువ్వు అత్తయ్య వాళ్ళు ఎంతలా దాచాలని చూసినా నిజం దాగదు బావా. ఏదో ఒక రూపంలో బయట పడిపోతుంది బావా. ఎందుకు పిలిచారు మ్యామ్? మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? మీరేమవుతారు? మీరు నా దగ్గర నిజం దాచకండి, ఉన్నదున్నట్టుగా చెప్పండి. మీరు అబద్ధం చెప్పకండి, ఎందుకంటే మీ గురించి నాకు ఓ ఎవిడెన్స్ దొరికింది. ఎవిడెన్సా? ఏంటది? ముందు మీరిద్దరు ఏమవుతారో అది చెప్పండి. ఎదురెదిరింట్లో ఉంటున్నామని మీకు ఇదివరకే చెప్పాం. ఇక్కడ ఒకే చోట పని చేసుకుంటున్న కొలీగ్స్ని. మా మధ్య ఉండే రిలేషన్ అదే, ఇంకే ఉంటుంది. అంతేనా? అంతే. ఇంకేం లేదా? లేదు. నువ్వు చెప్పు. అవును మేడం. ఎందుకు కంగారు పడుతున్నారు? అటువంటిదేం లేదే. అయితే మరిదేంటి? దీన్నేమంటారు? ఏ రిలేషన్ లేకుండానే అంత చనువుగా ఉంటారా? ఫుల్లా కనిపిస్తున్నానా? నా దగ్గర ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇంత దూరం వచ్చిన తర్వాత అబద్ధం చెప్పడం మంచిది కాదు. నిజం బయటపడితే మాయా బావని చంపేస్తుంది. చెప్పండి. ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను మంచితనానికి మంచి, చెడ్డతనానికి చెడు. పెళ్ళైన అవనికి పెళ్లి కాని నీకు మధ్య ఏం నడుస్తుంది మిస్టర్ శ్రీకర్? చెప్తాను. నిజం చెప్పేస్తాడా? మేమిద్దరం ఇంత క్లోజ్గా ఎందుకు కలిసి దిగామంటే, చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు శ్రీకర్ గారు? ఎందుకు అంతలా హెసిటేట్ అవుతున్నారు? ఇంతకు ముందు నేను నిజం దాచడం నా తప్పై ఉండొచ్చు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తెచ్చుకోలేను. కానీ ఈ రోజు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏది జరిగితే జరుగుతుందిలే అని మనసులో అనుకున్నాను, నిజం చెప్పబోయాను. నువ్వెందుకు అడ్డం పడ్డావు? మన ఫోటో మన మధ్యనున్న రిలేషన్ని బయట పెట్టేయడానికి అవకాశం కల్పించింది. ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ చేయించావు? నువ్వు నా భార్య అని చెప్పడమే కదా నీకు కావాలి. మనకు పెళ్ళయిందని, జాబ్ కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చిందని, అందరిలో తప్పంతా నాదే ఉందని అందరి ముందు చెప్పడమే కదా నీకు కావాలి. అలాంటప్పుడు ఎందుకు అలా చేశావు?
మాట్లాడవేంటి? నువ్వన్నట్టు నేను ఆ విధంగానే కోరుకున్నాను. నేను ఆశపడినట్టు నువ్వు ఆ విధంగా చేస్తుంటే బాగుండేది. సమయం మించిపోయిన తర్వాత నువ్వు చెప్పడానికి సిద్ధమయ్యావు. ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో నువ్వు చెప్పబోయావు. అనుకూలంగా లేనప్పుడు నిజాలు కూడా మనల్ని ఇబ్బందులకి గురి చేస్తాయి. అందుకే అడ్డుపడ్డాను. ఏం మించిపోయింది? ఏం ముంచుకొస్తుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు బావా, నేనెప్పుడూ నీ క్షేమం గురించి ఆలోచిస్తాను. కొన్ని సందర్భాల్లో భర్తను కాపాడుకోవాల్సిన పరిస్థితులు భార్యకొస్తాయి. నేనీరోజు అదే పని చేశాను. నేను నిజం చెప్తే మాయ నన్ను చంపుతుందా ఏంటి? మహా అయితే జాబ్ నుంచి తీసేస్తుంది. అంతకు మించి ఇంకేం చేయగలుగుతుంది? మరో చోట జాబ్ చేసుకుంటాను. తను ఎంతకి తెగిస్తుందో నీకు తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నావు. నిన్నే కదా అడుగుతుంది, చెప్పు. సమయం వచ్చినప్పుడు తెలియవలసిన నిజాలు తెలుస్తాయి. అప్పటి వరకు నేనేం చెప్పలేను. నాకు ఇది ముఖ్యం. ఇది కట్టిన మనిషి నాకు ప్రాణం.